వచ్చిందమ్మా? హలో, ఆడ కూర్చోవా సప్పుడు చెక్క, అది పట్టుకో. పబ్లిక్ లైఫ్లో రాజకీయాల్లో ఎటువంటి అటు మాట్లాడడం అనేది పొసగదు, కుదరదు. ప్రజలు కూడా దాన్ని తీసుకోరు. మొన్ననే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఒక పార్టీ వాళ్ళ మాటలు అసలు అంతు ఆధారం పొంతన లేకుండా మాట్లాడి భారతీయ జనతా పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మాట్లాడిన భగవంతుని గారికి వాళ్ళ మాటలు వాళ్ళ కథ. ఎంతమంది వాళ్ళు, ఎంతమంది 5 ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్ర మంత్రులు, వాళ్ళ జాతీయ పార్టీ అధ్యక్షుడు, ప్రధానమంత్రి, పెద్ద గోల చేసారు. వచ్చాడు ఫలితం ఏందండి? 118 స్థానాలు పోటీ చేస్తే 103 చోట్ల డిపాజిట్ పోయింది. వాళ్ళు పోటీ చేసినాయి 118 ప్లేసెస్, 103 ప్లేసెస్లో డిపాజిట్ పోయింది. అంటే ప్రజలు ఎంత దుర్మార్గంగా తిరస్కరించారంటే, ఎంత దారుణంగా తిరస్కరించారంటే, మీరు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదని చెప్పి బుద్ధి చెప్పింది. అయినా కూడా బుద్ధి వస్తలేదు. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అడ్డం పొడుగు వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు. వాళ్ళకు కూడా బుద్ధి వస్తలేదు. సరే వేరే ఉన్నాయి పార్టీలు లెక్కలు లేవు. ఎందుకంటే జరిగింది ఏంది, జరుగుతున్నది ఏంది తెలిసి కూడా ప్రజలను మోసం చేసేదానికి, వంచేదానికి పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. బాధ కలుగుతుంది. బీసీల మీద వీళ్ళంతా ప్రేమ ఒలకపోస్తారు. మేము అఖిలపక్షం, తోకపక్షం అని పోయి మాట్లాడుతున్నారు. ఎవరికున్నదండి బీసీల మీద ప్రేమ? తెలియదా? ప్రజలకు తెలియదా? వాస్తవం ఏంది? ఈ బీసీల మీద ప్రేమ ఒలకపోసే పార్టీలు ఈ తెలంగాణ టీడీపీ అన్నోడు, కాంగ్రెసు, ఇంకోలా మన బీజేపీలంతా. టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది రాకముందు ఈ తెలంగాణ ప్రాంతంలో, ఇప్పుడేమో రాష్ట్రం, అప్పుడు ప్రాంతం, మొత్తం బీసీల కోసం ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు కేవలం 19. ఇవాళ 261. ఎవరికున్నట్టు బీసీల మీద ప్రేమ? మీ ప్రేమ ఏందో మా ప్రేమ ఏందో ఈ సంకేతం తెలుస్తుంది. అంతే కదా? నేను ప్రకటించిన మండలానికి ఒకటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నా, తక్కువనే. మాకు బీసీల జనాభా ఎక్కువ, ఎంత పెట్టుకున్నా కూడా అందలేకపోతున్నామని కూడా నేను చెప్పిన స్పష్టంగా, యాజ్ అ పాలసీగా. అట్లనే ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. భారతదేశంలో ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ చేయలే. ఫస్ట్ టైం ఇండియాలో మార్కెట్ కమిటీలలో బీసీలకు రిజర్వేషన్ తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మొట్టమొదటి రాష్ట్రం టీఆర్ఎస్. ఎంబీసీలకు మన కార్పొరేషన్ పెట్టింది కూడా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో, ఒక్క తెలంగాణ ప్రభుత్వం. ఇండియాలో ఎక్కడ పెట్టలేదు, మొత్తం ఎంటైర్ కంట్రీలో.